మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ శ్రవంతి రవికిషోర్ గారు. ఇంత సింపుల్గా ఎందుకు చెప్పానంటే ఆయనకు కానీ ఆయన సినిమాలకు కానీ అసలు పరిచయ వాక్యాలు అవసరం లేదు. అంటే ఆయన సినిమాలు ఎలాంటివంటే తొలి ప్రేమలో పరిచయం అయ్యే ఒక ఆడపిల్ల లాంటివన్నమాట. ఆ ఆడపిల్లని మర్చిపోలేము, ఆయన చేసిన సినిమాలని మర్చిపోలేము. ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ మళ్ళీ వాటిని చూసుకొని ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే ఉంటాము. ఆయన సినీ జర్నీ చాలా పెద్దది. ఈరోజు మనతో శ్రవంతి రవికిషోర్ గారు ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఒక చార్టర్డ్ అకౌంటెంట్కి సినిమాలతో ఏం పని, సినిమాలతో ఏం పని మీన్స్ అంటే ఆ సినిమా మీద ప్రేమ ఎలా పుట్టింది, ఎందుకు అన్నీ వదులుకొని సినిమానే ఒక ప్రపంచంగా మార్చుకోవాల్సి వచ్చింది? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్నీ వదులుకుని వస్తున్నాను అనుకోలేదండి. వ్యాపారంలో ఒక భాగం అనుకున్నాను. స్నేహితులకు బాగా ఇష్టంగా ఉండే సినిమా తీయాలని. సో నేను అంతకుముందు ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసిన. సో వాళ్ళకి ఏంటంటే కిషోర్ గారు అయితే కనుక సరిగ్గా గైడ్ చేయగలడు, అడ్మినిస్ట్రేట్ చేయగలడు, సినిమా లెక్కల వరకే అది అన్నట్టుగానే. సో ద 3 of us వెంట్. నేను, కోల్మూడి సాయిబాబు గారు, తమ్ముడు సత్యం అనే ముగ్గురు కూడా చెన్నై వెళ్ళటం, అక్కడి నుంచి వంశీ గారితో స్టార్ట్ చేయడం సినిమా. ఈ ప్రాసెస్లో సినిమా అయ్యేటప్పటికి నాకు పరిచయాలు ఎవరితో? వంశీ, ఒక అద్భుతమైన విజన్ ఉన్న దర్శకుడు, సీతారామ శాస్త్రి గారు. సో సాహిత్యంలో ఆయన అప్పుడు సేబేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు, అట్లాగే తనికేళ్ల భరణి, జంధ్యాల గారు, తనికేళ్ల భరణి గారు, ఇళయరాజు గారు, హీ వాజ్ ఆన్ ది టాప్. అట్లాగే వెరీ గుడ్ కెమెరామన్ హరి అనుమోలు. సో వీళ్ళందరితో సాంగత్యం. వేమూరి సత్యనారాయణ గారు మాకు మెంటార్గా. ఇది కదా ప్రపంచం అనుకుంటే ఎవరికి అదృష్టం ఉండదు కదా. ఇన్ని క్రాఫ్ట్స్ మీద నిష్ణాతులైన వ్యక్తులతో వాళ్ళ క్రాఫ్ట్స్లో ఆల్మోస్ట్ నెంబర్ 1 and 2 పొజిషన్ వాళ్ళతో నేను అసోసియేట్ అయ్యి ట్రావెల్ అవటం ఒక కొత్త లైఫ్ అనిపించింది నాకు. అది సినిమా లాగేసుకుందా? ఎస్, ఐ మీన్ దిస్ ఈజ్ ఐ కుడ్ సీ సో మచ్ ఆఫ్ క్రియేటివిటీ అరౌండ్ మీ. నేను ప్రాక్టీస్లో ఉన్నప్పుడు నాట్ టు అండర్మైన్ దట్ దేర్ ఇస్ నో క్రియేటివిటీ. సో అక్కడ ఏం చేసేది. సో ఇప్పుడు బహుశా వెన్ ఐ లుక్ బ్యాక్ there were no regrets for leaving my profession. ఎప్పుడైతే లేడీస్ టైలర్ సూపర్ హిట్ అయిన తర్వాత మరింత బలపడిపోయింది. బహుశా అది కనుక సరిగ్గా ఆడకపోతే తప్పని పరిస్థితులు వెళ్ళిపోయి ఉండేవాడేమో, తప్పు చేశాను అనుకునేవాడేమో ఇప్పుడు మాట్లాడేదానికి విరుద్ధంగా. బట్ ఆ సక్సెస్, అవకాశం కలగటం, ఐ బికేమ్ వెరీ ప్యాషనేట్ ఆఫ్టర్ దాట్ అండి. సో ఇంకే వ్యాపారం లేదు, ఏ వృత్తి లేదు, ఇది ఒక్కటే అని ఎంచుకొని ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగించిన ప్రయాణం ఇటే సాగించి. మీ మొదటి చిత్రంగా వంశీ మాత్రమే ఎందుకు? ఎందుకంటే వంశీ గారి మొదటి మూవీ మంచు పల్లకి, అది ఆయన సొంత కథ కాదనుకుంటాను, వేరే వాళ్ళ కథని ఆయన డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సితారా మంచి హిట్. ఆ తర్వాత ఇంకో 2 సినిమాలు ఉన్నాయనుకుంటాను, అవి సితారా అంత మేక్ చేయలేదు. అంటే మీరు వంశీ గారితో లేడీస్ టైలర్ మూవీ చేసే సమయానికి వంశీ గారు సితారా లాంటి ఒక మంచి సినిమా తీసిన దర్శకుడే కానీ ఈరోజు మనం చూస్తున్న వంశీ కాదు. మీరు వంశీలో ఏం చూశారు? సితారా సినిమా చూసిన తర్వాత ఒక మంచి అభిప్రాయం కలిగిందండి. మా ఉద్దేశం కమల్ హాసన్ గారితో సినిమా తీద్దాం. ఓకే. సౌందర్య లహరి అని ఒక టైటిల్ కూడా అనుకుని తోటపల్లి సాయినాథ్ స్క్రిప్ట్ అంతా చేశాడు. సో వంశీ గారు అందరం కలిసి, అంటే వాళ్ళదైనటువంటి కాంట్రిబ్యూషన్ అంతా. కమల్ హాసన్ గారు రాజమండ్రిలో అప్పుడు విశ్వనాథ్ గారి సినిమా రాధిక అయింది, సినిమాది షూటింగ్ జరుగుతుంది. సో అక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి సాయి నెరేట్ చేశాడు. స్వాతిముత్యం షూటింగ్ అప్పుడు సాయి కమల్ హాసన్ గారికి నెరేట్ చేశాడు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు కొత్త ప్రొడ్యూసర్లు కదా, ఫిల్మ్ మేకింగ్ మీద అసలు అనుభవం లేదు, ఒక సినిమా చేసిన తర్వాత అయితే ఆలోచించవచ్చు. ఓకే. సో బేసికలీ హీ డిడ్ నాట్ వాంట్ టు ట్రావెల్ విత్ ఏ న్యూ ప్రొడ్యూసర్. సో ఆర్ మేబీ సమ్ అదర్ రీజన్, ఐ డోంట్ నో. సో అప్పుడు వయసు తక్కువ కదా, వేగం ఎక్కువ. సో ఎవరితో చేద్దాం అని అంటుండగా ఇంకా ఈయనతో పాటు మేము ఆయన అన్వేషణ షూటింగ్కి వెళ్ళటం, ఆలాపన షూటింగ్కి వెళ్ళటం, ఆ ప్రాసెస్లో ఇదిగో పుట్టుమచ్చ మీద కదని ఒక బాగుంది కదా అని అనుకున్నాం. మాకు తెలియదు దాంట్కి వెళ్తే కానీ అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అని. ఓకే, మాట్లాడరేమో అనుకున్నాను. సో అంతే కదా, ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత మనం మాట్లాడుకునే తీరు వేరు, దాని ముందు చాలా ఇబ్బందికరమైన ఆ కరెంట్ టైంలో మీరు ఫేస్ చేసిన సందర్భాలు వేరు ఉంటాయి కదా మరి. అవును. సో చేసే పని ఇది కరెక్టా కాదా, ఈ అంటే అమల శృంగారం అనండి ఏమన్నా కానివ్వండి, కొంచెం ఫస్ట్ డిజైన్ ఆంధ్రజ్యోతిలో ఫుల్ పే చేసినప్పుడు ఎవరో ఒక అమ్మాయి బ్లౌజ్ కొలతలు తీసుకుంటా వేయటం,
అది సూపర్ రెస్పాన్స్ ఫ్రమ్ ది బయర్స్. ఓకే. మాకు తెలియదు అది మంచిగా చెడు. సో తర్వాత స్క్రిప్ట్ అంతా రాసుకున్న తర్వాత భరణి గారి స్నేహితుడు ఒక అతను ఉండేవాడు, తల్లావజుల సుందరం అని. అతను పిలిపించాం అతని సలహా సంప్రదింపుల కోసం. మమ్మల్ని తిట్టకుండా తిట్టాడు. ఓకే. తిట్టిన తర్వాత అప్పుడు భరణి భాష పట్టుకొచ్చి జమచచ్చ అని పెట్టి దాన్ని ఇబ్బందికరంగా కాకుండా చేశాడు. ఓకే. సో భరణి దాన్ని సేవ్ చేశాడు. వేమూరి సత్యం గారు క్లైమాక్స్లో వీడిని పనిష్ చేద్దాం చేసిన దానికి, సో ఒక విరుగుడు యాంటీడోట్ అది చేయటం. సో అఫ్ కోర్స్ వంశీస్ బ్రిలియంట్ మేకింగ్ అద్భుతం. భరణి డైలాగులు కానీ అన్నిటికంటే ఎక్కువ ప్రాణం పోసింది రాజా గారి మ్యూజిక్. ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత ఆ సినిమా వేరే లెవెల్. అది డబుల్ పాజిటివ్ చూస్తే పారిపోవచ్చు ఎప్పుడైనా విజయవాడ చెన్నై నుంచి. భయం వేస్తుంది మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా చూస్తే. ఆర్ఆర్ పడిన తర్వాత పడింది, ఎందుకంటే తెలియదు కదా మొదటి సినిమా అది. సో ఉత్సాహం కొద్దీ ఎయిటింగ్ రూమ్కి వెళ్ళటం ఏం తెలుసు మనకి. అంటే సార్ ఇది మీరు మరోలా తీసుకోవద్దు. మీ కెరీర్ మొత్తం చూసుకుంటే మీ సినిమాలన్నీ నేను మిమ్మల్ని పరిచయం చేసేటప్పుడే చెప్పాను. మాకు తొలి ప్రేమలో ఒక అమ్మాయి పరిచయం అయితే అమ్మాయిని ఎప్పటికీ ఎలాగ మర్చిపోలేము, స్రవంతి రవికిషోర్ గారి సినిమాలు కూడా అలాగే ఎప్పటికీ మర్చిపోలేము. అంటే అంత క్లీన్గా కూడా ఉంటాయి సినిమాలన్నీ. ఒక్క లేడీస్ టైలర్ మాత్రమే మీ సినిమాల్లో ఇలాంటి ఒక ముద్ర వేసుకున్న సినిమా తీసినప్పుడు ఇది నా భావజాలానికి, ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి చాలా ఎక్కువ పుస్తకాలు చదివేవాళ్ళు, గొప్ప గొప్ప రచయితలతో మీకు అనుబంధం ఉంది, మీరు అక్కడికి వెళ్ళక ముందే ఇది నా భావజాలానికి లేకుంటే నా వ్యక్తిత్వానికి లేదా నా ఆలోచన తీరుకి కొంచెం విరుద్ధంగా ఉంది ఈ కథ, నేను ఎటుపోతున్నాను అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? అప్పటికి అంత ఆలోచన లేదండి. ఓకే. మొట్టమొదటి సినిమా ఎంటర్టైన్మెంట్ ఒక్కటే ఆలోచించుకున్నాం మేము. తనకేళ్ల భరణి గారు, నేను, తమ్ముడు సత్యం, సాయిబాబు గారు, మేము నలుగురు అరకులో అప్పుడు ఆలాపన షూటింగ్ జరుగుతుండగా డార్మిటరీ ఉండేది రైల్వే స్టేషన్లో. ఒక్కొక్క బెడ్కి ₹6 అందులో 6 బెడ్లు ఉంటే ₹36 బుక్ చేసేసుకున్నాం. 3 రోజులు ₹108 కడితే ఆ స్క్రిప్ట్ పూర్తి అయిపోయింది. భరణి రాయడు, విపరీతమైన కామెడీ, ఇంకా మంచి చెడులు తర్కించుకోవటాలు లేవు. ఆయన సీన్లు చెప్పటం, మేము పడి దొరికి నవ్వటం. సో ఈ తర్కం ఇవన్నీ అన్నది చూసారా, అది మన వేమూరి సత్యనారాయణ గారు, తల్లావజుల సుందరం వీళ్ళందరూ వచ్చి అందులో ఉన్న లోటుపాట్లు దానికి హౌ డు వి కవర్ ఇట్ అప్. సో ఒక తప్పు, ఆ మూర్ఖత్వం అది జాతకాలంటే. సో ఒక ఎలిమెంట్ అది కూడా పెట్టుకొని ఫైనల్లీ హీ వాజ్ పనిష్డ్ యాజ్ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్ అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఎండింగ్. సో ఆ తర్వాత దాన్ని అందరూ ఆదరించారండి. ఫ్యామిలీస్ కూడా పెద్ద ఇబ్బంది పడలేదు దాన్ని రిలీజ్ అయ్యాక సక్సెస్ సార్. బట్ ఒక వర్గం నుంచి వచ్చిన చిన్న చిన్న కంప్లైంట్స్నే నేను మీ ముందు పెట్టాను. నో ఇవాళ చేద్దామనంటే బహుశా నేను చేయకపోవచ్చు, ఏమో కొంచెం టిక్లింగ్ కామెడీగా ఉన్నది, 1-2 సబ్జెక్టులు అనుకున్నా. అంత హార్ష్గా సెక్సిటివ్నో లేకపోతే ఏ సర్టిఫికేట్ సినిమాలని కాదు, బట్ స్టిల్ కైండ్ ఆఫ్ చిన్న దీంతో చేస్తే బాగానే ఉంటుంది. అన్ని ఫైట్లు, హారర్లు లేకపోతే కామెడీలే కాకుండా ఇదివరకు మనకి కన్నడ ఫిల్మ్స్ వచ్చాయండి, ఐ ఫర్గెట్ హిజ్ నేమ్, బాగా పాపులర్ నేమ్. అతని సినిమాలు విపరీతంగా చూసేవాళ్ళు, రవిచంద్రన్ గారు. బిఫోర్ దట్. Okay. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.